హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలంగాణకు సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్, జూలై 11వ తేదీన. తెలంగాణ గొప్ప దార్శనికుడైనటువంటి నవాబ్ అలీ నవాజ్ సింగ్ బహదూర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన తెలంగాణ ఇంజనీర్స్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, జితేందర్. ఈయన సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సి సుదర్శన్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2024కి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్, శివశంకరి గారు. ఈమె సుప్రసిద్ధ తమిళ రచయిత్రి, సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత. ఈ పురస్కారం క్రింద ఆమెకు 5 లక్షల నగదు జ్ఞాపిక శాలువాతో సత్కరించనున్నారు. జూలై 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 93వ జయంతి సందర్భంగా ఈ పురస్కారం ఆమెకు ప్రదానం చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 73వ ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ సదస్సుని ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్, హైదరాబాద్. జూలై 5వ తేదీ నుండి జూలై 7వ తేదీ వరకు నిర్వహించారు. ఈ సదస్సు యొక్క థీమ్ ఏమనగా రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్పర్సన్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్, నిర్మలా జగ్గారెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, మల్రెడ్డి రామ్రెడ్డి గారు. రాష్ట్రంలోని 34 కార్పొరేషన్లకు క్రొత్తగా చైర్మన్లను, ఒక కార్పొరేషన్కి వైస్ చైర్మన్ను ప్రభుత్వం నియమించింది. వీరి యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో తెలంగాణ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్, తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉత్తరాఖండ్ రాష్ట్రము, 2వ స్థానంలో కేరళ, 3వ స్థానంలో తమిళనాడు మరియు 11వ స్థానంలో తెలంగాణ నిలిచింది. నెక్స్ట్ వన్, గోండు భాషలో మహాభారతం అన్న అంశం గురించి తెలుసుకుందాం. గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేయడానికి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తొడసం కైలాష్ అనే ఉపాధ్యాయుడు బాలల మహాభారతాన్ని కరోనా సమయంలో తన మాతృభాష అయినటువంటి గోండు భాషలోకి అనువదించడం జరిగింది. తద్వారా మహాభారతాన్ని గిరిజనులకు చేరువ చేయడం అతని యొక్క ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టాపిక్స్ కోసం మన అమ్మూ స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.